తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వచ్చిన పెద్ద ఎలిగేషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని వర్గాల వాళ్ళు ప్రజలు తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్రం సర్వనాశనానికి కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ని దోచుకుంటున్నారు. సో ఇలాంటి దోచుకున్నటువంటి ఈ ఆంధ్ర వ్యాపారులు ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఎలిగేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వాములంతా కూడా మమ్మల్ని దోచుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర నుంచి మమ్మల్ని వేరు చేయండి అని తెలంగాణ ప్రజలు కోరారు. సరే, ఏ కారణాల చేత అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది. 2014 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని 10 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు అంటే, ఏ రాష్ట్రం అయితే మనల్ని దోచుకుంటున్నారు, మా రాష్ట్రం వెనుకబడిపోయింది అన్నారో ఆ రాష్ట్రం అత్యున్నతంగా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళిపోయి కంపెనీల విషయంలో కానీ ఆర్థికాభివృద్ధి విషయంలో కానీ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలదన్నే రాష్ట్రంగా ఆ రాష్ట్రం డెవలప్ అయిన విధానం, ఈ రాష్ట్రం అణగారిపోయినటువంటి విధానం పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయమని కోరేటువంటి ప్రోగ్రామే ఈ ప్రోగ్రాం. ఎందుకంటే పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు, తమ విజనరీ నేను విజనరీ ఉన్న నాయకుడు అని ఒక ఆయన, ప్రజలతో నేను మమేకమై ఉన్నాను, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నాను, మా నాన్నగారు ఈ రాష్ట్రానికి చాలా అద్భుతమైన పరిపాలన చేశారు అని ఇంకొక ఆయన, ఇట్లా 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఇది. దీనికి తెలుగుదేశం పార్టీని జనసేనని తప్పు పట్టాల్సిన పని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాల్సిన పని లేదు. నా ప్రయత్నం వల్ల కూడా రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీల యొక్క జాతకాలని, పార్టీల యొక్క భవితవ్యాన్ని నిర్దేశించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రతి సందర్భంలో కూడా ఓటేసేటప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మాయిని కాబట్టి ఓటేద్దాం, జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆయన కాబట్టి ఓటేద్దాం, లేకపోతే శ్రవణ్ కుమార్ ఒక ఎస్సీ ఆయన కాబట్టి ఓటేద్దాం, ఇది కాదు ప్రామాణికం. మీరు ఆలోచనాత్మకంగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిజంగా మనకి, ఏ నాయకుడు నిజంగా మనకు సేవ చేశాడు, ఏ నాయకుడు నిజంగా మన జీవిత గమనాన్ని మార్చాడు, ఏ నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించడానికి ఉన్నారన్న ఆలోచన చెయ్యమని నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈ పరిపాలించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కోరిలేషన్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ భారతీయ జనతా పార్టీని కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను కానీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయినారు, పోలవరం విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయినారు, రైల్వే జోన్ విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయారు, వెనుకబడిన జిల్లాల తరగతులకు నిధులు తీసుకొచ్చడంలో ఎందుకు నిమ్మకుండిపోయారు, అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు, వీటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా మరలా మీరు 2024లో ఓట్లు ఎలా అడుగుతారు అనే నా ప్రాథమిక ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశంలో ఉన్న, జనసేనలో ఉన్న ప్రతి నాయకుడికి ఉండి తీరుతుంది. ఇది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడిగి తీరాలి. 2019 తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని ఎందుకు నాశనం చేసింది, ఎందుకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం గురించి ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే మాట్లాడటం లేదు, ఎందుకు 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 వెనుకబడిన జిల్లాలకు తరగతి నిధులకు తీసుకోవటం లేదు, ఎందుకు అమరావతిగా రాజధాని ఎందుకు డెవలప్ చేయటం లేదు, ఎందుకు 3 రాజధానులని ఒక కపట నాటకాన్ని ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. ఎస్, ఉన్నది. ఎందుకు అంటే అల్టిమేట్గా డెమోక్రసీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అబౌట్ అ పీపుల్. సో ప్రజల యొక్క ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచకుండా, ప్రజలకి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఇవ్వకుండా, ప్రజలకి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, పవర్ పర్చేజింగ్ కెపాసిటీని పెంచకుండా, ఇన్ఫ్లేషన్ తగ్గించకుండా, అన్ఎంప్లాయ్మెంట్ అనే రేషియోని తగ్గించకుండా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా, ఉపాధి కల్పించకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతులకి, ఈ రాష్ట్రంలో బహుజనులకి, ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి, ఈ రాష్ట్రంలో
సాంప్రదాయబద్ధమైనటువంటి వృత్తులు చేసుకునే వారికి ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి భరోసా ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజలని మోసం చేస్తున్నాయో చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను సోదరులు. ఈరోజు రాజకీయ పార్టీల కపట నాటకాలు చూస్తుంటే, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, మరి ముఖ్యంగా నారా లోకేష్, అంతకంటే అద్భుతంగా వాళ్ళకంటే అద్భుతంగా రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురిని దాటి వెళ్ళిపోయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని కపట నాటకం ఆడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికి పరిగెత్తాలి అనే ప్రశ్న ప్రతి సామాన్యుల్లో ఉదయిస్తుంది. నా దగ్గర నేను మొన్న మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు సార్ మీరు శ్రావణ్ కుమార్ గారు ఎందుకు అనవసరంగా అన్ని రాజకీయ పార్టీలను తిడతారు? తెలుగుదేశాన్ని తిడుతున్నారు, జనసేనని తిడుతున్నారు, వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు, భారతీయ జనతా పార్టీని తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, ఇంకా మీకు ఏ పార్టీ అండగా ఉంటుంది? మీకు ఎందుకండి ఈ పిచ్చికోల? చక్కగా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీఓ అయిపోతే మీకు కూడా ఒక క్యాబినెట్ పదవి వస్తుంది కదా, మీకు కూడా ప్రధానమంత్రి లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రితో చక్కగా కరచాలనం చేసుకుంటూ తిరగొచ్చు కదా. మీకు ఎందుకండి ఈ పిచ్చికోల? అన్ని రాజకీయ పార్టీలు తిడుతున్నారు, మీరే రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. నేను ఆ సోదరుడికి నవ్వుతోనే సమాధానం చెప్పిన, సోదరా నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళి సార్ మీ ఎజెండా మోస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు నాకు అవకాశం ఇస్తాయని అనుకుంటున్నా. అఫ్కోర్స్ అవకాశం ఇవ్వకపోయినా వాళ్ళ స్థాయికి తగ్గ వ్యక్తిని కాదు అని రిజెక్ట్ చేయొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి చాలామంది నాయకుల కంటే కూడా కొద్దిగా గొప్ప నేను చదువుకున్న వ్యక్తిని, ఒక చిన్న ఉద్యోగం చేసి సాధారణమైన ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని. నేను చాలా పెద్ద గొప్ప ఉద్యోగం చేయకపోయినా అది కొంత రెస్పెక్టబుల్ పోస్టే. న్యాయమూర్తి పదవి అనేది కొంత గౌరవప్రదమైనటువంటి పోస్టే. నేను వృత్తిలో కూడా చాలా గౌరవంగానే ఉండొచ్చిన, ఎక్కడ కూడా తప్పు చేసిన దాఖలాలు లేవు. హైకోర్టు కూడా ఏ సందర్భంలోనూ కూడా నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తానన్నప్పుడు మీలాంటి మంచి వ్యక్తులు ఉండాలి అని ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు అన్నారే తప్ప ఏ విధమైనటువంటి ఎలిగేషన్ తోటి నేను బయటికి రాలా. వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చు. నేను 2019 నుంచి పోరాటం చేస్తున్నాను, బహుజనుల కోసం పోరాటం చేస్తున్నాను, దళితుల కోసం పోరాటం చేస్తున్నాను, ముస్లిమ్స్ కోసం పోరాటం చేస్తున్నాను. ఓవరాల్గా రాష్ట్రంలో రాజకీయంగా చాలా సప్రెస్డ్ పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నాను. సో ఈ ఫైటింగ్ స్పిరిట్ని అంతా తీసుకుని వెళ్ళి ఏదో ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టచ్చు. తాకట్టు పెడితే నా స్థాయికి తగ్గట్టు ఏదో ఒక జిల్లా కార్యదర్శో లేకపోతే నగర కార్యదర్శో లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శో ఏదో పోస్ట్ దొరుకుతుంది. కానీ నేను ఆ మిత్రుడికి చెప్పాను, సోదరా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వగలుగుతాను, అవ్వాలి అనే అకుంఠిత దీక్షతోటి నేను పోరాటం చేస్తున్నాను. బహుశా నా స్థాయికి ఫైనాన్షియల్ పొజిషన్కో లేకపోతే నాకున్నటువంటి క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్కో నేను కౌన్సిలర్ కూడా అవ్వకపోవచ్చు. కానీ కౌన్సిలర్ అవ్వకపోయినా నేను మాత్రం నా స్థాయిని నేను ఒక ముఖ్యమంత్రితోటే ఊహించుకుంటాను. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా పుట్టి అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక న్యాయమూర్తిగా 28 సంవత్సరాలకి ఒక కోర్టులో న్యాయమూర్తిగా న్యాయం చెప్పే స్థాయికి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కొన్ని వేల కేసులు వేసి ఒక లాయర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత పోరాటం చేసేది ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోవటానికా, ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి తాకట్టు పెట్టుకోవటానికా, ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే అమ్ముడుపోవటానికా? ఎప్పటికీ కాదు. ప్రాబబ్లీ నేను ఈరోజు పోరాటం చేస్తున్న పోరాటం 2029కి పనిచేస్తుందేమో, 2034కి పనిచేస్తుందేమో. అప్పుడు నేను వేసినటువంటి ఈ ఫౌండేషన్ మా భావితరాల వాళ్ళు ముందుకు తీసుకెళ్తారేమో. సో ప్రతి ఒక్క పోరాటం మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసమో కాదు సోదరా. సో కాబట్టి నా పిచ్చి భావాలు ఏదో నాకొని నన్ను నా భావజాలంతో వెళ్ళనివ్వండి అని నేను మా మిత్రుడితో చెప్పాను. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తును నిర్ణయించేటువంటి అవకాశం రాష్ట్ర ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మన భవిష్యత్తును నిర్దేశించగలరు అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లని మనం ఒక వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? ఈ వ్యక్తి చదువుకున్నాడా, గుణగణాలు ఉన్నాయా, వ్యక్తి మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి, వేరే ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని చూస్తాం. కానీ
మన ఇంట్లో నుంచి ఒక పాపని ఒకడి చేతిలో పెట్టే సందర్భంలోనే ఇన్ని చూసేటప్పుడు, ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒక వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు మనం ఎన్ని కాలిక్యులేషన్స్ వేయాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి, మన బిడ్డ భవిష్యత్తు, మన కొడుకు భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి మన ఇంట్లో ఈవెన్ పనిచేసేటువంటి ఒక నిరుపేద మహిళ యొక్క భవిష్యత్తు కూడా మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ ఓటుని ఎందుకు గొప్పగా ఆలోచించటం లేదు అని నేను విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నాను. నేను ఎవరైనా మనస్సాక్షితోటి ఒక వ్యక్తికి ఒక ఓటేసేటప్పుడు ఈ వ్యక్తికి, ఈ పార్టీకి మనం ఎందుకు ఓటేస్తున్నాం? నేను చాలా బాధపడే విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి పాదయాత్ర చేశాడు కాబట్టి ఓటేస్తారంట, ఇంకో వ్యక్తి జైల్లో ఉన్నాడు కాబట్టి ఓటేస్తారంట, ఇంకో వ్యక్తి యాత్రలు చేశాడని ఓటేస్తాడంట. ఆ యాత్రలు చేసేటప్పుడు ఆయన 1,50,00,000 ఒక వాహనాన్ని తయారు చేసుకున్నాడంట. సో అప్పుడే మేకప్ తీసేసి బయటకు వచ్చేసేసి కూర్చొని అద్భుతమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాడంట. ఆయన ఉద్వేగపూరితమైన ప్రసంగాల్లో నిజాయితీ ఉందా? నిష్కల్మషత ఉందా? ఆయన ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం చేశాడా? ఆయన క్వాలిటీస్ ఏంటి? మనల్ని పరిపాలించడానికి ఆయనకు ఉన్నటువంటి విఘ్నత ఏంటి? గట్టిగా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు ఎదురుగా కూర్చుంటే మాట్లాడలేని, ఒక విఘ్నత లేని, నిలకడ స్వభావం లేనటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యేనో, మంత్రో, ముఖ్యమంత్రో కావాలనుకుంటే నీ క్వాలిఫికేషన్స్ ఏందని అడగాల్సిన పని లేదా? 2009లో సామాజిక న్యాయం అంటూ అద్భుతమైనటువంటి ప్రసంగాలతో అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు కుమ్మరించి ఈ రాష్ట్రంలో సామాజికత అనేటువంటి ఒక నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉందో తెలియదు, కానీ ఈ సామాజిక కోణంలో, సామాజికత అనేటువంటి ఒక కోణంలో ప్రజారాజ్యం పార్టీ అనే ఒక ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఆ ప్రజారాజ్యం పార్టీ ద్వారా 75 లక్షల మంది ఓట్లు తీసుకొని 18-17 ఎమ్మెల్యే సీట్లు తీసుకొని ఒక్క సంవత్సర కాలం తిరగకుండానే కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టినటువంటి మీ అన్న ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి ఏ విధంగా ఆదర్శమవుతారు? 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, కనీసం ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, కనీసం ఈ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు, మొన్న ఎప్పుడో మార్పించుకున్నట్టున్నారు, కనీసం ఈ రాష్ట్రంలో స్థిర నివాసం లేదు, కనీసం ఈ రాష్ట్ర ప్రజల పట్ల సమస్యల పట్ల ఒక ఆలోచన లేదు, కనీసం ఈ రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలన్న ఆలోచన లేదు. ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పొత్తిళ్ల బిడ్డగా భారతీయ జనతా పార్టీ తోటి నిలబడి ఎస్సీలో, ముస్లిమ్స్ యొక్క, క్రిస్టియన్స్ యొక్క మనోభావాలను దెబ్బతీసే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి నాయకుడు ఎలా కావాలనుకుంటాడు? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. విఘ్నులైనటువంటి ప్రజలను ఆలోచించమని కోరుతున్నా. రేపొద్దున పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు కూడా, తెలుగుదేశానికి వేసే ప్రతి ఓటు కూడా, తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోతే ఈ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ట్రైబల్ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఏంటి? 10% ఉన్న ముస్లిమ్స్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? రేపొద్దున చర్చిలు కూలగొడతారు, మసీదులు కూలగొడతారు. ఎస్సీ కాలనీల్లో ఎవరైనా సరే కోర్టు బయట చెంగు చోటన బైబిళ్ళు పట్టుకొని చర్చిలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కల్పితే భారతీయ జనతా పార్టీకి రోడ్డు మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి నీకు ఎక్కడ కనీస అర్హత ఉంది అని అడగాల్సినటువంటి బాధ్యత మన దగ్గర లేదా? నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి క్రిస్టియన్ బిడ్డను కోరుతున్నా, ప్రతి ముస్లిం బిడ్డను కోరుతున్నా, మీరు నమాజు చేసుకోవడానికి వెళ్ళాలి అంటే రేపొద్దున అక్కడ మసీదు ఉండాలి. మీరు చర్చికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక చర్చి ఉండాలి. చర్చికి వెళ్ళి నిరభ్యంతరంగా, నిష్కల్మషంగా, నిజాయితీగా ప్రేయర్ చేసుకోవాలి అంటే ఎవరు, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూస్తున్నారు, ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూస్తున్నారు? నేను కొన్ని వందల ఇన్సిడెంట్లు చెప్పగలను. ఎంప్లాయీగా ఒక ఎస్సీ రిజర్వేషన్ వాడుకొని ఒక ఎంప్లాయీగా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఒక చర్చికి వెళ్ళాలి అంటే గజలాడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వల్ల వచ్చింది. ఒక ఎస్సీ ఎంప్లాయీ రిజర్వేషన్ వాడుకొని చర్చలకు వెళితే కంప్లీట్గా ఇమ్మీడియట్గా అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని ఎక్కడికక్కడ ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి అప్లికేషన్లు పెడుతుంటే రేపొద్దున ఏ విధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కాపాడుకోగలం? దీన్ని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో
కనీసం పవన్ కళ్యాణ్కి ఓటేస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సి వస్తుంది, మనం చర్చికి వెళ్ళే అవకాశం ఉండదు, ముస్లిమ్స్గా మనం మసీదుకి వెళ్ళే అవకాశం ఉండదు అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ముస్లిమ్స్కి ఉండదా, క్రిస్టియన్లకు ఉండదా, ఎస్సీలకు ఉండదా? అదేమనంటే రేపొద్దున మీకు సమస్య వస్తే నేను మోడీతో మాట్లాడతాను, లేక కంగారు పడమాకండి ఈ పోటుగాడు భరోసా ఇస్తున్నాడు. ఎవరికైనా నీ భరోసా? ఎవరికి నీ భరోసా? ముస్లిమ్స్ ఒక 5 ముస్లిమ్స్ని కూర్చోబెట్టి ఆ ముస్లిమ్స్కి నేను మోడీతో మాట్లాడతా, రేపు ఎల్లుండి మనకి పంచాయతీలు, మీ ప్యాకేజీల కోసం, మీ సీట్ల కోసం మీరు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కలిసి ఎవరు కమ్యూనిటీ భావాలు దెబ్బతీస్తారు అని అడగాల్సిన బాధ్యత రాష్ట్రంలో ప్రజలకు ఉంది. నేను ఈ పదాలు వాడుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది సోదరులారా, కానీ తప్పటం లేదు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు సంపాదించి ఆ 100 కోట్ల రూపాయలతోటి ప్రజల మీద ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ కుమ్మరించి ఈ 100 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టి ఈ 100 కోట్ల రూపాయలను 1000 కోట్ల రూపాయలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రేపు చేయబోతున్నాయి. అఫ్కోర్స్ వైసీపీ ఆల్సో. వైసీపీ ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల యొక్క డబ్బుల్ని ఎక్కడికక్కడ దోచుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక భవిష్యత్తులో ఇంకో 30 సంవత్సరాలు డెవలప్ కానికుండా కుతికలు కోసేసినాయి. అయితే ఆల్టర్నేటివ్గా వస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఏం చేయాలి, ఎవరు నిజాయితీగా వస్తున్నారా అంటే ఎన్నిక చేసుకోవటంలో నిజాయితీ లేదు, పరిపాలించటంలో నిజాయితీ లేదు, ప్రజలకి మాట ఇవ్వటంలో నిజాయితీ లేదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో నిజాయితీ లేదు, మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయటంలో నిజాయితీ లేదు, ప్రజలతోటి, బలహీన వర్గాలతోటి, దళితులతోటి, ముస్లిమ్స్ తోటి, మైనార్టీలతోటి కనెక్ట్ అయ్యే విషయంలో ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ లేదు. నేను ఎందుకు ఓటేయాలి అని సామాన్యుడు అడగాల్సిన పని లేదా? నేను అడుగుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలని నేను వినయపూర్వకంగా కోరుతున్నా. అమ్మ, నేను మాట్లాడేది తప్పో రైటో, నేను మాట్లాడేదానికి బేస్ ఉందో లేదో, మీరు మాట్లాడుతున్నారు కదా మేము తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓటేయాలని, మీరు ఓటు వేయండి, ఎవరికైనా ఓటేయండి, నేను కాదనటంలా. కానీ ఈ వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీలోకి వెళుతుందన్న విషయం మీరు గమనించమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో 18% ఎస్సీ ఓటింగ్ ఉంది, 7% 6% ఎస్టీ ఓటింగ్ ఉంది, 10% అంటే మొత్తంగా క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కలిపి 35% ఓటింగ్ ఉంది. ఈ 35% ఓటింగ్లో 1% ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పడకూడదు అని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకో తెలుసా? మీరు వేసే ప్రతి ఓటు కూడా మీకు సమాధి కోసం వేసేటువంటి ఇటుకని పేర్చుకున్నట్టే అని ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మోడ్ మ్యాప్ అడిగి, భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే నేను అలా చేస్తాను, అవసరమైతే ఒక మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీని నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కలిపేస్తాను అని చెప్పినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఓటు వేయాలి అని చూసే ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. నేను మీ ఇంట్లో బిడ్డగా కోరుతున్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా కోరుతున్నా. ఒక్కసారి మీరు ఆ ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఈవెన్ ఈ పార్టీతో కలిసి వెళ్తున్న తెలుగుదేశం పార్టీని కూడా. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి బిరుదుకి పర్ఫెక్ట్ సూటబుల్, దళిత ద్రోహి. ఎందుకు అంటే దళిత బిడ్డల ఓట్లతోటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి చంద్రబాబు దళిత బిడ్డలని నిర్దాక్షిణ్యంగా చీల్చి ఎస్సీని రాజ్యాధికారంలోనికి రానియకుండా 20%గా ఉన్న ఎస్సీలని మాలా మాదిగా అంటూ చీల్చి ఖండాలుగా నరికేసి ఈ కమ్యూనిటీ భవిష్యత్తులో రాజ్యాధికారానికి రాకుండా ఒక అద్భుతమైనటువంటి కాంక్రీట్ గోడ, చైనా గోడ లాంటి గోడ కట్టినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు కాదా? మీ వల్ల కదా ఎస్సీలు, క్రిస్టియన్, మాలా మాదిగా కలవకుండా పోయింది. అరే, నేను ఎక్కడికన్నా వెళ్ళని శ్రావణ్ కుమార్ నువ్వు మాలా మాదిగా, శ్రావణ్ కుమార్ మీరు మాలా. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎవరు ఏ కమ్యూనిటీలో పుట్టాలని అనుకుంటారు? నేను అనుకొని పుట్టాను ఒక కమ్యూనిటీలో, మీరు అనుకొని పుట్టారు ఒక కమ్యూనిటీలో. చంద్రబాబు నాయుడు గారు కమ్మకులంలో పుట్టాలని అనుకున్నారా?
పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాలనుకున్నారా? జగన్మోహన్ గారు రెడ్డి కులంలో పుట్టాలనుకున్నారా? నేను ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టాలనుకున్నానా? లేకపోతే ఇంకొకరు బీసీ కులంలో పుట్టాలనుకున్నారు? ఎవరు ఏ కులంలో పుట్టాలనుకునే దానికి డిసైడ్ ఎవరు చేస్తారండి? ఎవరు చేయలేరు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 18 నుంచి 20% ఉన్నటువంటి ఎస్సీలను మొత్తాన్ని విభజించి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి ఈరోజు ఎక్కడికి ఎవరు ఒక పార్టీ పెట్టినా పలానా దగ్గరికి వెళ్ళిపోతే మీరు మాలా మాదిగా ఏంటండి ఇది? దీనికి ఆద్యుడు ఎవడండి? దీనికి ఆద్యం పోస్తుంది ఎవరండి? ఆద్యం పోసింది ఎవరండి? వెడగొట్టింది ఎవరండి? ఈరోజు రాష్ట్రంలో దళితులు రాజ్యాధికారంలోనికి రాకుండా సర్వనాశనం చేసినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీకు తెలీదా? ఈ విషయం తెలిసి మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని దళిత ఉద్ధరుడుకు దళిత బాంధవుడుగా మనం అభివర్ణిస్తాం? ఒక్క మాట చెప్పండి. నేను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అన్నని ప్రతి అక్కని కోరుతున్నా, ఈరోజు మన తమ్ముళ్ళతోటి మనకి గొడవ పెట్టినటువంటి ద్రోహి చంద్రబాబు. ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరి ఓట్లని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరొక ద్రోహి నారా లోకేష్. దళిత బిడ్డలు అంటే కనీసం విచక్షణ కనీసం వాళ్ళ గౌరవం లేనటువంటి వ్యక్తి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని మనం ఎందుకు ఓట్లేయాలి అని ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత లేదా మన మీద? ఈ రాష్ట్రం కోసం మీరు ఏం చేశారయ్యా? ఫర్గెట్ అబౌట్ కులం ప్రకారం నేను మాట్లాడను, ఎందుకంటే కులం గురించి మాట్లాడితే శ్రవణ్ కుమార్ ఏంటి కులాల గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కంపు కొట్టిన కుళ్ళు మొత్తం కూడా కులాల చుట్టూయే కదా సోదరులారా తిరుగుతున్నది. నా భావాలను నీతో పంచుకోవాలనుకుంటున్నా, నేను ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నా, ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటున్నా, ప్రజలతో రోడ్డు యాత్రలు చేయాలనుకుంటున్నా. అరే, మంగళగిరిలో ఓడిపోయినటువంటి నారా లోకేషే ఒక 250 కోట్ల రూపాయలు పెట్టి ఒక యాత్ర చేస్తే, ఒక ఇంత చదువుకొని ఇంత స్థాయిలో ఉండి శ్రవణ్ కుమార్ అనేవాడు రోడ్డు మీదకి వచ్చి 10 మందితో మాట్లాడలేని స్థాయిలో ఉన్నాడు అంటే నేను దానికి సిగ్గుపట్టంలా. ఎందుకు అంటే మీరు ముఖ్యమంత్రి కొడుకుగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మనవడుగా పుట్టారు, మీకు ఆ అదృష్టం ఉంది. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు, ఆయనకు ఆ అదృష్టం ఉంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పుట్టాడు, ఆయనకు అవకాశం ఉంది. నేను ఒక సాధారణమైనటువంటి కరెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా పనిచేసే లైన్మెన్ కొడుకుగా పుట్టినాను కాబట్టి, ఒక సాధారణమైనటువంటి దళిత కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు అవకాశం లేదు, నాకు వెనక పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు, నాకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ప్రజలతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. అది నా తప్పు కాదు కదా, నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నా. కానీ నా బిడ్డ, నా తమ్ముళ్ళని, నా అన్నల్ని, నా అక్కల్ని, నా చెల్లెల్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీతో చెప్పాలనుకున్నటువంటి ఒక స్పష్టమైన సూటి ప్రశ్న ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో కులాలని విభజించి, ఈ రాష్ట్రంలో మతాలను విభజించి, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలుపరచకుండా నేను తెలుగుదేశం పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నా, సార్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక్కసారి మీ వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో ఉందా? మీ 600 హామీలు ఏమైనాయి సార్? మీ 600 హామీలు ఈ రాష్ట్రంలో ఎన్ని హామీలు మీరు అమలుపరిచారు సార్? మీరు ఎన్ని హామీలు అమలుపరిచి ఈ రాష్ట్రంలో మీరు ప్రజలకు సేవ చేశారు సార్ 2014 నుంచి 19 వరకు? చేతగాక చావలేక పెట్టినటువంటి మేనిఫెస్టోను కూడా అమలుపరచలేక అధికారిక వెబ్సైట్లో నుంచి తొలగించి ఈరోజు మేము ఏం చేశామో 2014 నుంచి 19 వరకు అదే 24లో అధికారంలోకి వస్తే చేస్తాము అని చెప్పలేని, చావలేని చవట దద్దమ్మ సన్నాసులు మీరా ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగేటువంటి స్థాయి ఉన్నది? మీకు ఏ నైతికత ఉందయా రేపొద్దున ఓట్లు అడగటానికి? చెప్పండి, మీకున్న నైతికత ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రజలని, దళిత పిల్లల్ని ఓట్లు అడుగుతారా? ఇదిగో మీ చట్టా మొత్తం ఇదిగో ఇక్కడ ఉంది పేపర్ల రూపంలో. చర్చకు దమ్ముంటే మీ తెలుగుదేశం పార్టీలో నుంచి, లేకపోతే మీ యొక్క అనుబంధ పార్టీ అయినటువంటి జనసేన నుంచి అడుగుతున్నా, నేను వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో మీ 3 పార్టీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో ఇదిగో స్టాటిస్టిక్ రిపోర్ట్స్. ఎస్సీల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ముస్లిమ్స్ మీద ఎన్ని దాడులు జరిగినాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎస్సీ ఎస్టీలు ఎన్ని రేపులు చేసి చంపేశారు, ఒక సంవత్సరంలో 278 మంది దళిత బిడ్డల మరణానికి కారణమైన, ఒక్క సంవత్సరంలో కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ మీకు అసలు దళితుల్ని ఓట్లు అడిగే నైతికత ఎక్కడుందయా? ఒక్క సంవత్సరంలో 1774 అసహ్యమైనటువంటి, అమానవీయమైనటువంటి దాడులు ఎస్సీల మీద చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి దళిత ఓటింగ్ అడిగే స్థాయి ఎక్కడుంది?
అని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. నేను రేపొద్దున ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజల దగ్గరికి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రీచ్ అవుతాడు. శ్రవణ్ కుమార్ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టబోతున్నాడు. ఇవే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మా జై భీమరావు భారత్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఏర్పడిన ఈ పార్టీలో 175 కాన్స్టిట్యున్సీల్లో అభ్యర్థులు ఉంటారు. 200 కాన్స్టిట్యున్సీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలు అభ్యర్థులు ఉంటారు. 200 మంది అభ్యర్థులని ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది నిమిత్తం లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టి తీరుతాం ఖచ్చితంగా. చాలామంది అసహ్యం, అవహేళన. ఏం చేస్తారా, ఏం బిక్తారు, మీరు నిలబెట్టి ఏం చేస్తారు? సరే, మీకు అభ్యర్థులు దొరికారు, ఏ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టి ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారో, ఏమి చేయబోతామో 2024లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఈ రాష్ట్రంలో 2014, 2019 సరళని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నేను రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాను. అమ్మా, మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో సఫలమవుతామో విఫలమవుతామో మాకు తెలియదు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు మేము పొందే లబ్ధి కూడా ఏందో మాకు తెలియదు. కానీ ఒక రాజకీయ పార్టీలు, అటుపక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు పెట్టుకున్నాడు. ఇటుపక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఒక నెలకి 85 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ గారు. సో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీలు రేపొద్దున ఓటుకు 5,000 ఇచ్చుకుంటారమ్మా. కులాల ప్రకారం, మతాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం ఓట్లు అడుగుతారు. సరే, వాళ్ళకి ఉన్నది నాకు లేదు అని నేను బాధపడటంలా. నాకే కాదు, మాలాగా రిజిస్టర్డ్ చేసుకొని ప్రజల కోసం పోరాటం చేసేటువంటి 200 పైగా చిన్న చిన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పార్టీలు సహజంగానే కొన్ని పార్టీలు కేవలం నామవాస్తేకి రిజిస్టర్ చేయించుకుంటారు. కొన్ని పార్టీలు పాపం కష్టపడుతూ ఉంటాయి. కొన్ని పార్టీలు కింద మీద పడతా ఉంటాయి. మాలాంటి పార్టీలు, ఇలాంటి పార్టీలు ఏం చేయగలవు అని ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి ఒక అలుసు. మాకెవడు, మేము రేపొద్దున దళిత మొత్తాన్ని కొట్టి చంపేసి దళితుల పథకాలన్నీ రద్దు చేసి రేపొద్దున నేను దళితులకు మేనమావనంటే జగన్ కోటేసేస్తారు. కొన్ని వందల మందిని 2014, 2019 మధ్యకాలంలో కొన్ని వందల మందిని చంపేసి రేపు ఏమి చేసినా ఎవరి మీద కేసులు లేకుండా దళిత బిడ్డల్ని సర్వనాశనం చేసి వాళ్ళకున్న నిధులన్నీ డైవర్ట్ చేసేసి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళని అణగదొక్కేసి వాళ్ళ మీద కొన్ని వందల మారణ హోమాలు సృష్టించి ఇన్ని చేసినటువంటి పార్టీ ఈ రోజున ఒక 2-3 దళిత నాయకులను ముందు పెట్టుకొని ఆ దళిత నాయకులతోటి ఆహా ఓహో తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి మానవుల కోసం ప్రయత్నం చేసే పార్టీ, మాదిగల కోసం ప్రయత్నం చేసే పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అసలు నారా లోకేష్ గారు ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి దళిత బాంధవులు, ఇలాంటి వ్యక్తులకి దళితులందరూ ఓట్లేయాలని మూకుమ్మడిగా ఈరోజే నేను చూశాను. 4,20,00,000 ఓట్లు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో 1,50,00,000 దళితుల ఓట్లు అన్నీ తీసుకొని వాళ్ళకి తాకట్టు పెట్టాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, ఇక వాళ్ళ గురించి వ్యక్తిగతంగా నేనైతే ఏం మాట్లాడను. ఇలాంటి వ్యక్తులందరూ చేసేటువంటి పోరాట ఫలితంగా తెలుగుదేశం పార్టీ సంతేనేమో వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ తంతేనేమో తెలుగుదేశం పార్టీ రేపొద్దున 2024 నుంచి 2029 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు దోచుకొని అప్పుడు మళ్ళీ తయారవుతారు. 2014 నుంచి 19 వరకు స్కాములు చేసి 100 కోట్లు సంపాదించిన నారాయణ ప్రజలకు సమస్యలు వస్తే ఎక్కడ ఉన్నాడో తెలియదు. గంటా శ్రీనివాసరావు ప్రజలకు సమస్యలు వస్తే ఎక్కడ ఉన్నాడో తెలియదు. పత్తిపాటి పుల్లారావు తెలియదు. ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకండి, వ్యక్తిగతంగా పేర్లు తీసుకొని. కానీ ఆ రాష్ట్ర పార్టీలో 100 కోట్ల రూపాయలు అధికారం ఉన్నప్పుడు సంపాదించిన ఏ నాయకుడు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందు ఉంటాడు, కానీ అధికారం సంపాదించడానికి ముందుకు రాడు. రేపొద్దున 24లో మళ్ళీ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ మొదటి వరుసలో వెళ్ళి నుంచొని 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ప్రభుత్వానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఇచ్చేటువంటి ఒక చిడతల బ్యాచ్ తయారవుతుంది. ఈ చిడతల బ్యాచ్ మొత్తానికి కూడా ఉద్దళ్ళుడు, ఈ చిడతల బ్యాచ్ మొత్తాన్ని కూడా అద్భుతంగా ముందుకు లీడ్ చేయగలిగినటువంటి మహా పొలిటికల్
ఉద్దండు 45 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండనే ఉన్నారు. సో ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇలాంటి వ్యక్తులు వేల కోట్ల రూపాయలతోటి రాజకీయం చేయాలని చూసి ప్రజలని గొర్రెల్లాగా మార్చి నారా లోకేష్ లాంటి ఒక అనుభవం లేని ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవగలిగిన అవకాశం లేని నిష్పక్షపాతంగా నిజాయితీగా ఒక్క మాట మాట్లాడలేని వ్యక్తి కేవలం మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి మా తాత ముఖ్యమంత్రి కాబట్టి నేను ఈ రాష్ట్రంలో వస్తాను అని స్థాయి లేని వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడు అంటే అది మన అసూయ మన అలసత్వం కాదా? మన ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వం కాదా? ఇలాంటి వ్యక్తులు రాజకీయం చేయడానికి మనం ఊతవిస్తున్నాం అంటే మనల్ని మనం ఎంతగా దిగజార్చుకున్నామో అర్థం కావటం లేదా? నేను రాష్ట్ర ప్రజలు విఘ్నులైన ప్రజలను అడుగుతున్నా, ఈ పార్టీలు కోట్ల రూపాయలు కుమ్మరించి ఎవడు ఏం చేయగలడులే, ఎవడు ఏమి మాకు అడ్డురాడులే, మేము ఏదైనా చేయగలమని విర్రవేగటానికి ఈసారైనా అడ్డుకట్ట పడాలని నేను ప్రజలను కోరుతున్నా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలారా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా, ఓట్ల తేడా 4,20,00,000 ఓవరాల్గా మన రాష్ట్రంలో రమారమి ఓట్లు ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 16 లక్షలు ఎంతో ఈరోజు. నేను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఫిగర్స్. అంటే రఫ్గా 4 కోట్ల ఓటర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 4 కోట్ల ఓట్లకు గాను తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మధ్య దూరం, ఓట్ల దూరం 5,36,000. అంటే 4 కోట్ల ఓట్లలో 5,36,000 ఓట్లు మాత్రమే తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఉంది. ఇంచుమించుగా 88 కాన్స్టిట్యున్సీస్లో 10,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలుపు ఓటములు నిర్ణయించబడ్డాయి. నేను లిస్ట్ మొత్తం చదువుకొని వస్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది, కానీ నాకు 2014 ఎలక్షన్ డేటా ఇస్ విత్ మీ. 88 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపు ఓటములు ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా తెలుగుదేశం పార్టీ గెలిచినా వీళ్ళ మధ్య మెజారిటీ చాలా తక్కువ, నామినల్ మెజారిటీ తోటి ఈ మెజారిటీ ఉండటం రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నతతోటి ఓటేశారనిపించింది. ఈ 2019 డేటా తీసుకుంటే సోదరులారా, 5,000 లోపు ఓట్లు గెలిచిన ఓట్లు 25 కాన్స్టిట్యున్సీలు, 5,000 నుంచి 10,000 మధ్యలో గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీలు 20 కాన్స్టిట్యున్సీలు. అంటే మొత్తం 2019లో 45 కాన్స్టిట్యున్సీస్లో ఇంత వేవ్లో కూడా గెలుపు ఓటముల్ని, చాలా మార్జినల్ గెలుపు ఓటముల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు 45, 2014లో 88 కాన్స్టిట్యున్సీలు. అంటే యావరేజ్గా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సంవత్సరం ఒక జనరల్ ఎలక్షన్లో 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎలక్షన్స్లో 60 మంది అభ్యర్థులు యావరేజ్గా 5,000 ఓట్ల లోపు మెజారిటీతో ఓడిపోవటం, గెలవటం జరుగుతుంది. మా లక్ష్యం ఏంటి అంటే, మాన్యశ్రీ కాంచీరామ్ చెప్పినట్టుగా ఒక ఎలక్షన్లో ఓడించటం ద్వారా నీ గెలుపుకి అది పునాది అవుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం నాకు చాలా బాగా నచ్చింది. ప్రాబబ్లీ నేను కానీ, లేకపోతే నన్ను నమ్ముకొని వచ్చిన అన్నలు కానీ అక్కలు కానీ వాళ్ళు రేపొద్దున గెలవుతారా లేదా అనేది మాకైతే తెలియదు. అయితే ప్రజల నిర్ణయం అది. ప్రజలు మమ్మల్ని ఎన్నిక చేసుకొని ప్రజలు మాకు సేవ చేయండి అనే అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. కానీ ప్రజలు అలాంటి అవకాశం ఇస్తే వీఆర్ రెడీ. అవ్వకపోయినా నేను ప్రజలను కోరేది ఏంటంటే, అమ్మ మీరు ఇంటికి ఒక ఓటు వేసి ఒక ఊపిరినివ్వండి. రేపొద్దున ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అన్యాయాన్ని ఎదిరించడానికి మాకు ఒక వాయిస్నివ్వండి. శ్రావణ్ కుమార్కి ఓటేస్తే ఏం గెలుస్తాడులే శ్రావణ్ కుమార్కి ఓటేస్తే, లేకపోతే శ్రావణ్ కుమార్ చెప్పినటువంటి అభ్యర్థికి ఓటేస్తే ఎవరు గెలుస్తారులే, లేకపోతే పలానా జైభీం పార్టీకి ఓటేస్తే ఏముంది, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఓటుకి వాల్యూ వస్తుంది. అమ్మ మన ఓటుకి వాల్యూ గెలిచే అభ్యర్థికి వేస్తే రాదు, నిజాయితీ ఉన్న అభ్యర్థికి వేస్తే వస్తుంది. మన ఓటుకి వాల్యూ కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా నీ ఓటు విలువ తెలుసుకొని మలసిన రోజున, నీ ఓటు విలువను తెలుసుకున్న రోజున నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం బతకటం అంటే డెఫినేషన్ మారిపోయింది.
అది చాలా దురదృష్టకరం. కానీ నేను విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నా, గెలిచే అభ్యర్థికి ఓటేస్తే మన ఓటు గెలుస్తుంది అనుకుంటున్నాం. కాదు, గెలిచే అభ్యర్థికి ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలుస్తున్నారు కదా అని ఓటేసి మన ఓటుని మనం దిగజార్చుకుంటున్నాం. మన ఓటు గెలిచే అభ్యర్థికి కాదు, మన ఓటు మన కష్టం ఉంటూ నిలబడే అభ్యర్థికి వేయాలి. మన ఓటు రేపొద్దున ఈ సమాజాన్ని, మన బిడ్డల్ని కాపాడగలిగినటువంటి ఒక విఘ్నత, విజన్ ఉన్నటువంటి లీడర్కి వేయాలి. రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఓటేస్తావమ్మా, పవన్ కళ్యాణ్ రేపొద్దున ఓటేసుకుని వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చుంటాడమ్మా, ఆంధ్రప్రదేశ్ రాను కూడా రాడు. మీరు ఆ పవన్ కళ్యాణ్కి ఓటేసిన మరుక్షణం, జనసేనకు ఓటేసిన మరుక్షణం పార్టీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసేస్తారమ్మా. ఓటు వేయటానికి కూడా రాదు. ఇదే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 48 గంటలు తిరగకుండా తెలుగుదేశం పార్టీ మూతపడిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మూతపడేటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్లేస్లో ఇంకొక కొత్త పార్టీ, పాత పార్టీయే కొత్త విధానాలతో రాబోతుంది. అది పాపం వాళ్ళకి ఇంకా అర్థం కాలా, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవ్వరు కనిపించరు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా. నా మాటలు వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు. లేకపోతే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మా పార్టీ చాలా గొప్ప పార్టీ అనుకోవచ్చు, కరెక్టే. బట్ వెయిట్ అండ్ సీ. 4 నెలల తర్వాత ఇన్ని కోట్ల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను మాట్లాడే మాట కొంత కంటగింపుగా ఉండొచ్చు. బట్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి అని కోరుకునే వ్యక్తిని తప్ప నేను ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తిని కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కావాలి. భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేవు. నేను భారతీయ జనతా పార్టీ మోడీ గనక మళ్ళీ నెక్స్ట్ ప్రధాని అయితే నా జనసేన పార్టీని అతనితో మెర్జ్ చేస్తా. అయినప్పటికీ కూడా జనసేన కావాలి. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి టికెట్లు రాలేదు, జంప్ అవుతున్నారు. అందరూ మా పార్టీలోకి రావాలి. నిజాయితీ అవసరం లేదు, నిష్కల్మషమైనటువంటి ఆలోచన అవసరం లేదు, ప్రజల కోసం పోరాటం చేసే పోరాటం అవసరం లేదు, ప్రజల కోసం ఎవరైనా ఏమన్నా నిజాయితీగా చేద్దామంటే అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. మమ్మల్ని పొగడాలి, మా పార్టీ కండువా కప్పుకోవాలి, మా పార్టీతో మమేకం అవ్వాలి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా గొప్ప అని పొగడాలి. ఇలాంటి వ్యక్తులకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అనుబంధంలో, తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్తారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్మి ఓటేస్తే రేపొద్దున పార్టీలు అమ్మేస్తాయి. జనసేనకి ఓటేస్తామంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మోడీకి అమ్మేస్తారు. క్రిస్టియన్ల పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ముస్లిమ్స్ పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ఎస్సీలు, ట్రైబల్స్ పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ట్రైబల్స్ ఉన్న నివాసిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మొత్తం భూమి మొత్తాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలను దోచుకొని, నేను దాని మీద కూడా ఒక లైవ్ చేస్తా, భూగర్భ జలాల మొత్తాన్ని దోచుకొని ఈ భూగర్భ జలాలతోటి ఈ రాష్ట్రంలో ట్రైబల్ పీపుల్ యొక్క జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ట్రూ, నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఈరోజు ట్రైబల్ గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రేపు వస్తే మేము చాలా గొప్పగా చేస్తామంటున్నారు. ఏం చేశారు అని, ఏం చేస్తారు? మీరు అధికారం వచ్చినప్పుడు ఏం చేశారో చెప్పాలి కదా. అరే, మీ మేనిఫెస్టోనే మీ వెబ్సైట్లో నుంచి మాయం చేసుకున్నటువంటి అసమర్థమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయ్యా. ఇంకా ఏ విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వగలరు? నో డౌట్, ఇలాంటి పార్టీలకి ఓటేసే కంటే కూడా నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, 5,000 ఓట్లు కనుక మాకు ఇవ్వగలిగితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా 50 మంది ఎమ్మెల్యేల యొక్క తలరాతలను మార్చేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మా దగ్గర ఉందమ్మా. 50 మంది ఎమ్మెల్యేలని ఏ రోజైతే మార్చగలమో, వాళ్ళ తలరాతలను మార్చగలమో, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అభ్యర్థి కూడా 1000-2000 ఓట్లతోటి ఓడిపోగలడో ఆ రోజున డెమోక్రసీ నిలబడుతుంది. నేను విఘ్నులైనటువంటి ప్రజలను కోరుతున్నా, మమ్మల్ని గెలిపించండి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం మాకు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క కష్టాన్ని మా కష్టంగా భావించి
పేదవాడి ఇంటికి ముందుకు వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థించి, ఇదిగో మీకోసం మేము వచ్చామమ్మా, మీ ఎమ్మెల్యే, మీ మినిస్టర్, మీ కలెక్టర్, మీ ఎస్పీ మీ ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా మీకు ఏ సమస్య ఉన్నా మేము తీర్చడానికి వచ్చాము, మాకు మీ యొక్క కరుణ కల్పించండి అని మీ దగ్గరకు వచ్చి దేహి మీకు పరిపాలన చేయడానికి వచ్చామని ఒక సర్వెంట్ లాగా మీ దగ్గరకు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది. జే భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మీ ఓటు వేసి మాకు ఒక ఊపిరివ్వండి. పరిపాలన అంటే ఎలా ఉంటుంది, రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఎలా తీసుకురావాలి, లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్రంతో సంబంధాలు ఎలా చేయాలి, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా కల్పించాలి, రైతన్నలు పండించిన పంటకి 1.5 రెట్లు ఎక్కువ ఇచ్చి ఈ పంటని ప్రభుత్వమే కొని ఒక వ్యవసాయం చేయాలి అంటే పోటీపడి నేను వ్యవసాయం చేస్తానని డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చదివినటువంటి విద్యార్థులు వ్యవసాయం కోసం పొలాల్లోకి పరిగెత్తేటువంటి ఒక అద్భుతమైనటువంటి విజన్ ఈ రాష్ట్రంలో రావాలి అంటే జే భీమరావు భారత్ పార్టీకి నాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ అనేవాడే లేకుండా అద్భుతమైనటువంటి ఇజ్రాయేల్ టెక్నాలజీ తోటి ఒక డిప్ ఇరిగేషన్ తోటి 365 రోజులు ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా పండించేటువంటి పంటలు పండించేటువంటి వ్యవసాయం వైపు యువతను మళ్ళిద్దామన్న ఆలోచన ఒక్కరికి కూడా లేదు. నా దగ్గర విజన్ ఉంది. పంట పండించిన రైతు ఆనంద బాష్పాలతోటి లక్షలాది రూపాయలు పండించిన పంటకి సంపాదించే విజన్ నా దగ్గర ఉంది. ఏ ఒక్క రైతన్నా కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకుండా ప్రతి రైతే రాజు అన్న విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చగలిగిన అవకాశం నాకుంది. అలాంటి అవకాశం ఉన్న నాకు ఒక్క ఓటు వేయమని అడుగుతున్నాను, ఒక్క అవకాశం ఏమని అడుగుతున్నానే. ఈ దుర్మార్గులకు ఓట్లేసి మీ జీవితాల్ని మీ ఉట్టికి ఏలాడ తీసుకొని చనిపోయేటువంటి రోజులు 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. 2018 వచ్చేటప్పటికి అది ప్రథమ స్థానానికి పాకింది. ఈ నీచ నికృష్టులకి ఆ విషయాలు తెలియదా? ఈరోజు మీరు విజనరీ లీడర్ ఎట్లవుతారండి? రైతుల ఆత్మహత్యలో దేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకెళ్ళినటువంటి మీరు రైతుల గురించి ఏం మాట్లాడతారండి? ఈ విషయాలన్నీ ప్రతి సామాన్యుడికి రీచ్ అవ్వాలి, ప్రతి సామాన్యుడు వినాలి. ఈ రాష్ట్రంలో మీరు ఏం చేశారని రేపొద్దున తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ వీధుల్లోకి వచ్చినప్పుడు మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏంది 2014 నుంచి 19 వరకు అని తెలుగుదేశం పార్టీలను అడగండి. 2019 నుంచి 2024 వరకు నువ్వేం చేశావని ఓటు అడుగుతున్నావు కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడగండి. ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని కాంగ్రెస్ పార్టీని అడగండి. ప్రతి ఒక్క పార్టీని ప్రజలు నిలతీయండి. ఆ రోజే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. మేబీ నేను చెప్పేటువంటి అంశాలు చాలా కొంతమంది ఏంటి ఈ ప్రవచనాలు అనుకోవచ్చు, కొంతమంది కరెక్టే కదా ఈ అబ్బాయి చెప్పేది అనుకోవచ్చు. కానీ మార్పు అనేది మొదలవటానికి మొదటి అడుగు మన ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ప్రతి ఒక్క ఓటు మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుని కాపాడే విషయం అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఎలక్షన్ కమిషనర్లు అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు, మీకు తెలుసు. అందరూ కూడా కోట్లు వేసుకుని ఉన్నారు. నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఒక ఎలక్షన్ కమిషనర్లు కోట్ వేసుకుని ఎందుకు వచ్చారు అంటే ప్రజలకి అకౌంటబిలిటీ. ఒక సూట్ వేసుకొని అడ్రస్ చేస్తున్నప్పుడు మన మనసు, మన మాట చాలా స్పష్టంగా ఆలోచిస్తాయి. ఒక అధికారిగా సిస్టమ్ని చాలా అద్భుతంగా పరిపాలించాలి, సిస్టమ్ లాగా చూడాలి, తప్పు చేసిన అధికారిని పనిష్ చేయాలి, లేకపోతే లాని లాగా చూడాలి అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే కోటేసుకోవాలా? రాజకీయ నాయకులు కోటేసుకోకూడదా అని నాకు ఒక థాట్ వచ్చింది. అంటే బై ప్రొఫెషన్ నేను న్యాయమూర్తిని కాబట్టి, మొదటి నుంచి అలవాటైంది కాబట్టి నేను కోట్ వేసుకొని రాజకీయం చేయటం మొదలుపెట్టిన. బహుశా భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్ వేసుకొని రాజకీయాలు చేసే మొదటి రాజకీయ నాయకుడు నేనే కావచ్చు. ప్రాబబ్లీ దానికి రాజకీయంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా స్ఫూర్తినిచ్చారు. 1950స్లో 1940స్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోట్ వేసుకొని రాజకీయం చేసేవాళ్ళు. సో అలాంటి కోటు వేసుకొని రాజకీయం చేయాలి అని నేను అనుకున్న రోజున నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను కోట్ వేసుకొని రాజకీయం ఎందుకు చేస్తున్నాను తెలుసా? ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండాలి అంటే ఫస్ట్ మనం ప్రజలకు సర్వెంట్గా ఉండాలి. ప్రజలకు సర్వెంట్లం కాబట్టే మీరిచ్చే ఆర్డర్లు తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక వెయిటర్గా, ఒక రెస్టారెంట్లో వెయిటర్గా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు ఉండాలి. రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కద్దరు చొక్కాలు వేసుకొని పెద్ద పెద్ద కారుల్లో తిరిగి 100 కోట్లు ఖర్చు పెడితేనే రాజకీయ నాయకుడు, లేకపోతే మినిస్టర్ అయితేనే రాజకీయ నాయకుడు అని ఆలోచించే ప్రజల యొక్క మనసు ఒక్కసారి మాలాంటి సామాన్యుల మీద కూడా పెట్టమని కోరుతున్నా. మాలాంటి సామాన్యులకి కోటేసుకొని రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే రేపు అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని చాలా నిజాయితీగా, నిష్కల్మషంగా, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమస్యలుగా అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం మాకు కలుగుతుంది. ఆ ఊపిరి ఇవ్వాలి అంటే మీరు మాకు ఒక ఊపిరినిచ్చి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి